రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దోర్నాల శ్రీశైలం మార్గంలో 10 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నల్లమల ఘాట్లో 2 బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. శ్రావణ మాసం సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీశైలం బాట పట్టారు. భారీ ట్రాఫిక్ జామ్ తో వాళ్లంతా రోడ్డుపైనే ఉండిపోవాల్సి వచ్చింది. క్రేన్ సాయంతో బస్సుల్ని పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. దాదాపుగా 10 కిలోమీటర్ల పాటు వాహనాలు ఏ విధంగా నిలిచిపోయాయో మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఆ ఘాట్ రోడ్డులో ఉన్నటువంటి ఆ బస్సుల్ని క్రేన్ల సహాయంతో తొలగించి ఉన్నటువంటి ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి దైవ దర్శనానికి వెళ్లి వస్తూ భారీ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయి రోడ్డుపై ఏ విధంగా పడిగాపులు కాస్తున్నారో ప్రయాణికులు మనం స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. రెడ్డిగా దోర్నాల శ్రీశైలం మార్గంలో 10 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధరణి కిషోర్ అందిస్తారు. కిషోర్, అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టారు? ఆ 10 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ క్లియర్ అవడానికి ఎంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది? మురళి యొక్క శ్రీశైలం దోర్నాల నల్లమల ఘాట్ లో చిన్నారుట్ల వద్ద ఈ యొక్క 2 బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా 2 బస్సులు డ్యామేజ్ అయ్యాయి. అయితే ఇందులో ప్రయాణికులంతా కూడా స్వల్ప గాయాలతోటి బయటపడ్డ పరిస్థితి, ఎవరికి కూడా ప్రమాదం లేదని స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒక బస్సులోని డ్రైవర్ పూర్తి స్థాయిలో కూడా క్యాబిన్ లో ఇరుక్కుపోవడంతో అతని కాలు పూర్తిగా నుజ్జైనట్లుగా తెలుస్తోంది. అయితే అతన్ని బయటికి తీసేందుకు అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు పోలీసు సిబ్బంది కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే 2 బస్సులు వేగంగా ఒకేసారి ఎదురెదురుగా ఢీకొనడంతో పూర్తి స్థాయిలో ఇరుక్కుపోవడంతో జేసీబీ సాయంతో బస్సులను పక్కకు తప్పించి డ్రైవర్ ను కూడా తీసి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే స్వల్ప గాయాలైనటువంటి క్షతగాత్రులందరినీ కూడా దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్సలు అందించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్డు కాబట్టి పూర్తి చిన్నగా ఉంటుంది. ఆ ప్రాంతంలో 2 బస్సులను పక్కకు జరపడానికి ఎటు జరిపినా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు శ్రీశైలం దోర్నాల యాక్సిడెంట్ పాయింట్ దగ్గర నుంచి కూడా అటు వెనక్కు శ్రీశైలం వైపుగా దాదాపు 10 కిలోమీటర్లకు పైగా వెహికల్స్ అన్ని ఆగిపోయాయి. అందులో ఇప్పుడు ఈ రోజు శ్రావణ సోమవారం కావటం భక్తులు అధికంగా శ్రీశైలం నుంచి కూడా దర్శనం చేసుకొని తిరిగి వస్తున్న నేపథ్యం మరొకటి, ఇటు శ్రీశైలానికి వెళ్లే భక్తులు కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో మొత్తంగా ఒక 10 కిలోమీటర్లకు పైగానే ఈ యొక్క ట్రాఫిక్ జామ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ట్రాఫిక్ అక్కడ ఉన్నటువంటి స్థానిక దోర్నాల పోలీసులు మొత్తం కూడా ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు ఆ బస్సులను